డిప్రెషన్ ఇది చాలా మంది ఫేస్ చేస్తున్న ఒక పెద్ద ప్రాబ్లం. రీజన్ తెలీదు. ఎందుకు నాకేంటి బాధలు, నాకెందుకు ఇలా జరుగుతుంది, ఇంక నా జీవితం అంతా కష్టాలేనా, నాకు ఇంక మంచి రోజులని దేవుడు రాసిపెట్టలేదా అని బాధపడిపోతూ ఉంటాం. కొందరైతే చనిపోతే బాగుండు అని ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటారు. మీలో కూడా ఇంకా అలా బాధపడే వాళ్ళు ఉన్నారా? సరే, కాసేపు మీ టైం ఇచ్చి వీడియో ఎండ్ వరకు వినండి. మనం న్యూస్లో చూస్తున్నప్పుడు సుశాంత్ సింగ్ ఇంకా ఉదయ్ కిరణ్ లాంటి సెలబ్రిటీస్ చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాం. అయ్యో, అంత పెద్ద సెలబ్రిటీస్ కూడా డిప్రెషనా అని పాపం అని జాలిపడ్డాం. అయ్యో, అలా చేయకుండా ఉంటే బాగుండు, ఇంకా కెరియర్ ఉంది కదా అని మనమే అంటాం. కానీ మన లైఫ్ వచ్చేసరికి అవేం గుర్తుండవు, జస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. మనం స్కూల్లో ఉన్నప్పుడు ఏదైనా క్వశ్చన్ అవుట్ ఆఫ్ సిలబస్ వస్తే వెంటనే టీచర్తో, మేడం ఇది అవుట్ ఆఫ్ సిలబస్, ఇది మీరు క్వశ్చన్ పేపర్లో ఇచ్చారు అని అడుగుతాం. అప్పుడు టీచర్, అవును చూసుకోలేదు, దానికి బదులు ఇంకో క్వశ్చన్ ఇస్తాను అని అంటారు. మనకి చదువు చెప్పిన గురువులైనా తప్పు చేయొచ్చు, కానీ మనల్ని పుట్టించిన దేవుడు మాత్రం ఏ రోజు నీకు అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ వేసి నీ లైఫ్ని ఎగ్జామ్గా పెట్టడు. చూడండి, ఒకరి సంతోషం కోసమో లేదా ఒకరు నిన్ను పొగుడుతారానో మీరు బ్రతకట్లేదు. మీ గురించి మీరు ఆలోచించుకోండి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నా క్యారెక్టర్ ఏంటి,